హాయ్, వెల్కమ్ టు జెన్యూ రియల్టర్స్. ఈ రోజు మీకు కొత్త ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చామండి. ఆదిపట్ల టీసీఎస్ దగ్గర ఉన్న 5 ఎకరాల ప్రాజెక్ట్ అండి. ఆదిపట్ల టీసీఎస్ దీంట్లో 30,000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారండి. దీనికి ఇప్పుడు మనం చూసేది ఆదిపట్ల టీసీఎస్ కానుకొని ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇది 5 ఎకరాస్ లో ఉంది. మొత్తం కూడా సర్వీస్ రోడ్డుకి సెకండ్ బిట్ అండి. ఇదంతా కూడా 100 ఫీట్ల రోడ్డు కనెక్టివిటీ మొత్తం కూడా. ఇది ఇప్పుడు మనం చూస్తున్నది సర్వీస్ రోడ్ కనెక్టివిటీ ఉన్న 100 ఫీట్ల రోడ్. ఇది ఈ 100 ఫీట్ల రోడ్ కనెక్టివిటీకి సెకండ్ బిట్టే మన ప్రాజెక్టు. ఇప్పుడు మనం చూసేది మొత్తం కూడా 5 ఎకరాస్ లో వచ్చి 10,000 సెట్ లో క్లబ్ హౌస్ కట్టాము. ఇది మనం G+2 దీంట్లో 20+ ఎమ్యూనిటీస్ తో మనం ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్ గేటెడ్ కమిటీ. ఈ 5 ఎకరాస్ లో 640 ఫ్లాట్స్ వస్తున్నాయి. మొత్తం కూడా మనకు 6 బ్లాక్స్ వస్తున్నాయి. మనకి ముందర ఫ్రంట్ ఉన్నది క్లబ్ హౌస్. ఇది ఇప్పుడు మనం చూసేది క్లబ్ హౌస్. దీంట్లో 20+ ఎమ్యూనిటీస్ వస్తున్నాయి. మొత్తం కూడా మనకి దీంట్లో ప్లే స్కూల్, సూపర్ మార్కెట్, క్లినిక్, ఫార్మసీ, జిమ్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ రూమ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి ఆల్రెడీ చూడండి, మనకి ఇంకా 8 to 10 months లో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ ని. ఈ క్లబ్ హౌస్ మనకి 18,000 సెట్ లో క్లబ్ హౌస్ కట్టారు. దీంట్లో ప్లే స్కూల్, సూపర్ మార్కెట్, క్లినిక్, ఫార్మసీ, జిమ్, బ్యాంకెట్ హాల్, హోమ్ థియేటర్ రూమ్స్ ప్లస్ గెస్ట్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనం. మీరు చూసేది లిఫ్ట్ ప్రొవిజన్. ఇది మనం చూసేది క్లబ్ హౌస్. ఇదంతా కూడా ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ మొత్తం కూడా బ్లాక్స్ స్టార్ట్ అవుతాయి. మనకి స్టిల్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 8 మొత్తం కూడా 640 ప్లాట్స్ వస్తున్నాయి. దీంట్లో 6 బ్లాక్స్ తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం కూడా ఇది 8 months లో మనకు కంప్లీట్ అయిపోద్ది. ఇది టీసీఎస్ కానుకొని ఉన్న ప్రాజెక్ట్ అండి. ఫ్యూచర్ లో ఇలాంటిది వాల్యూ కూడా పెరుగుతుంటది. ప్రతి ఒక్కటి కూడా రెంటల్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుంది. ప్రాజెక్ట్ లో ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఓన్ తయారు చేస్తారు. ఇప్పుడు టేక్ అండి. ఇదంతా టేక్ వుడ్. ముందర మెయిన్ డోర్ వచ్చి టేకుది. మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా మనకి సొంతంగా తయారు చేస్తారండి ఇవన్నీ కూడా. ఒక్కసారి చూడండి, మన ఇక్కడ టేక్ వుడ్ తయారు చేసే ఎంప్లాయీస్ ఉన్నారండి. వీళ్ళంతా కూడా ఒకసారి టేక్ గురించి చెప్తారు వీళ్ళు. టేక్ వుడ్ 5'3" సైజు లో ఇక్కడనే మొత్తం మేకింగ్ చేయడం జరుగుతుంది. డ్యామేజ్ కాకుండా పెయింట్ తో సహా కంప్లీట్ చేసి ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ప్రతి ఒక్క బ్రిక్స్ ఒకటి ఎవ్రీథింగ్ కూడా మనం ఇక్కడ తయారు చేస్తాం. మనం మెయిన్ డోర్స్ కూడా ఇక్కడ తయారు చేస్తాం. మొత్తం కూడా ఇంటర్నల్ డోర్స్ కూడా ఇక్కడ తయారవుతుంది. మొత్తం కూడా మనకి ఈ డోర్స్ వస్తుంది అండి. ఇవన్నీ కూడా మెయిన్ డోర్ టేక్ వుడ్ మొత్తం కూడా నెంబర్ 1 టేక్ అనమాట. ఇదంతా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నది 6 బ్లాక్స్ అండి. మొత్తం కూడా ఆల్రెడీ 7th ఫ్లోర్ స్లాబ్లు అయిపోయినాయి. మనకి బ్రిక్ వర్క్స్ అయిపోయినాయి. ప్లాస్టింగ్ పెయింట్ వర్క్ కూడా నడుస్తుంది. మనకి మీకు A to B వరకు ప్లాస్టింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. మీరు ఒక్కసారి అటు సైడ్ చూడండి, ఒకసారి కెమెరా అటు చూపెట్టమ్మా. చూస్తే A బ్లాక్, B బ్లాక్ కంప్లీటెడ్ ప్లాస్టింగ్ అయిపోయింది మనకి. ఇక C బ్లాక్ మొత్తం CDE వరకు కూడా మొత్తం లోన్ మొత్తం కూడా ప్లాస్టింగ్ అయిపోయినాయి. మీకు బయట ఒక ప్లాస్టింగ్ ఉంది. ఈ మొత్తం కూడా 5 ఎకరాస్ లో కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఇంకా 8 to 10 months లో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ ని. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పై రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. మనకి A బ్లాక్, B బ్లాక్, C బ్లాక్ మొత్తం కూడా ప్లాస్టింగ్ లోడ్ అయిపోయినాయి. లోన పెయింటింగ్ వర్క్ నడుస్తుంది మనకి. ఒకసారి చూడొచ్చు ఇదంతా కూడా. వావ్, చాలా బాగుంది. ఇంకా 8 to 10. ఇప్పుడు మనం ఒకటి మోడల్ ఫ్లాట్ చూద్దాం పాటి. ఎంత కూడా పార్కింగ్ అండి. మనకి ఈ C బ్లాక్ పార్కింగ్ అంతా కూడా మన గ్రానైట్స్ కూడా ఓన్ తెచ్చుకుంటాం. మనం వర్కర్తో చేపిస్తాం. మనం అంతా కూడా మన నెంబర్ 1 గ్రానైట్ వాడతాం. మొత్తం కూడా మనకి వంట టేబుల్స్కి ఇవన్నీ కూడా గ్రానైట్ వాడతాం. ఇక్కడ బయట అది మనం చూసేది లిఫ్ట్ అండి. 6x6 సైజులో లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం. మనకి స్టెప్ సైజులో మీరు చూడొచ్చు. ఇది 5x5 సైజులో మనం లిఫ్ట్ స్టెప్స్ పెడుతున్నాం. మొత్తం కూడా మనం లిఫ్ట్ కూడా 6x6 సైజు చాలా పెద్దది పెడుతున్నాం అండి. మనకి ఒక బ్లాక్ వచ్చి 2 లిఫ్ట్లు పెడుతున్నాం, 2 స్టెప్స్ సైజ్ పెడుతున్నాం. రండి ఒక్కసారి ఇప్పుడు మీకు హైలైట్ మన ప్రాజెక్ట్ యొక్క హైలైట్ చూపిస్తాను.
ఇది కార్డన్ అండి. ఈ కార్డన్ 10 ఫీట్స్ ఉంటుందండి. ఎక్కడ కూడా ఏ ప్రాజెక్ట్ కూడా 10 ఫీట్స్ ఇవ్వలేదు, మనం మాత్రం 10 ఫీట్స్ ఇస్తాం. మిగతా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా 8, ఫైనల్ 9, మనం 10 ఫీట్స్ ఇస్తున్నాం. దట్ ఇంకోటి కూడా ఇది ఒకసారి చూపెట్టండి. ఫ్లాట్ టు ఫ్లాట్ ఓపెన్ టు స్కై వచ్చి కూడా 10 ఫీట్స్ ఇస్తున్నాం మనం. ఇది ఎక్కడ కూడా ఏ ప్రాజెక్ట్ కూడా ఎవరు కూడా ఇవ్వట్లేదు, ఫస్ట్ టైం మనం ఇస్తున్నాం, మన ప్రాజెక్ట్ ఇస్తున్నాం. వెంటిలేషన్ రండి ఒకసారి మోడల్ ఫ్లాట్ చూద్దాం రండి. గార్డెన్ మొత్తం కూడా గ్రానైట్ వేసేసాం. ఒక ఈస్ట్ ఫేస్ ప్లాట్ చూపిస్తాము. ఆల్రెడీ మొత్తం కూడా వాల్స్ మొత్తం కూడా మక్కు కూడా అయిపోయినది, వాల్ కేర్ కూడా అయిపోయింది. మొత్తం కూడా డబుల్ కోటింగ్ ఉంది మొత్తం, ఒకసారి ఇంకోసారి వేయడానికి. టీసీఎస్ కానుకొని ఉందండి మన ప్రాజెక్టు. మీరు ఒకసారి చూసినట్టయితే దీంట్లో గోడలు మొత్తం అయిపోయినాయి, ప్లస్ ప్లాస్టింగ్ అయిపోయింది, వాల్ పెయింట్ కూడా అయిపోయింది, కరెంట్ వర్క్ కూడా అయిపోయిందండి మొత్తం కూడా. ఒక డెమో ఫ్లాట్ చూద్దాం రండి. మనకి టేక్ డోర్ అండి, మొత్తం కూడా టేక్ దర్వాజా. ఇందా మనం చూపెట్టాం కదా, మనకానే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా తయారు చేస్తారు ఇక్కడ అంతా కూడా. డోర్ కూడా టేక్ వస్తుంది మనకి, మెయిన్ డోర్. ఇది హాలు. మనకి హాల్లో ఉన్న కిటికీలకు కూడా మనకి గ్రానైట్ ఇస్తున్నాం మొత్తం కింద. ఇక్కడ చూడొచ్చు, ప్లస్ అక్కడ కూడా చూడొచ్చు మీరు, గ్రానైట్ ఇస్తున్నాం. ఇట్లాగే చూస్తే టీసీఎస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా పడుతుందో. రండి చూడండి, ఇదంతా కూడా మనం చూసేది హాల్ అండి. ఇదంతా కూడా దీనికి ఆనుకొని వెంటనే డైనింగ్ హాల్. ఇది డైనింగ్ హాల్ నుంచి యుటిలిటీకి స్పేస్ ఇచ్చాం మనం, ఒక దర్వాజా ఇచ్చేస్తాం. ఈ యుటిలిటీకి కూడా మనకి టైల్స్ కూడా అయిపోయినాయి వర్క్. ఆల్మోస్ట్ ఆల్ 95% అయిపోయిందండి, ఇంకా 55% 10% ఉంది వర్క్. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకి. నెక్స్ట్ వాష్ బేసిన్ ఇక్కడ ఇస్తామండి మనం. ఒకసారి కిచెన్ ఒకసారి చూడండి, ఇరండి. కిచెన్ చూడండి, మొత్తం గ్రానైట్ తోటి అలంకరించారు. మొత్తం కూడా టైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం, టైల్స్ కూడా వేసేస్తాం. మొత్తం కూడా గ్రానైట్ తోటి మనకి కిచెన్ బల్లాన్ని ఇచ్చామండి. మనకి అడ్జస్ట్మెంట్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇచ్చాం. ఓపెన్ కిచెన్ అండి, చాలా బ్యూటిఫుల్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఈ కిచెన్ లోనే మనకి పూజా రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఈ స్పేస్ ఇచ్చాం, కావాలన్న వాళ్ళకి కట్టిస్తాం మనం ఈ పూజా రూము. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ సజ్జా కూడా ఇచ్చాం మనం. అటాచ్డ్ బాత్రూమ్, టైల్స్ వేస్తామండి. ఇదంతా కూడా వర్క్ నడుస్తుంది. అంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ ప్లస్ బాల్కనీ. దీనికి మనం బాల్కనీ కూడా చూడొచ్చు. 5 into 11 సైజులో బాల్కనీ. అంతా కూడా చాలా స్పేసెస్ ఉంటుంది. కూర్చొని ఈవినింగ్ టైంలో కాఫీ స్నాక్స్ చేసుకోవడానికి తినడానికి బాగుంటుంది. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం అండి. కామన్ బాత్రూమ్ ఇది మన కామన్ బాత్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కొన్న బాల్కనీ. ఇది 5 into 11 సైజులో మనకి బాల్కనీ ఉందండి. మనకి ఇక్కడ ఉంటుంది మనకి. ఈ ప్రాజెక్ట్ వచ్చి ఆదిపట్ల టీసీఎస్ పక్కనే ఉంటుందండి. ప్రాజెక్టు మొత్తం 5 ఎకరాల ప్రాజెక్ట్ నడుస్తుంది. 640 ఫ్లాట్స్ వస్తున్నాయి మనకి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కింద రోల్ అవుతున్న నెంబర్కి కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. మీరు బాల్కనీలో కూర్చొని ఇవి చూస్తే ఆ టీసీఎస్ పార్కింగ్ టీసీఎస్ పడుతుంటారు. మొత్తం గ్రీనరీ బాగుంటుందండి. ఈ ప్రాజెక్ట్ పక్క వ్యూ చాలా బాగుంటుందండి. ఇది మనకి అవుటర్. నెక్స్ట్ ఇంకో బాల్కనీ చూద్దామా. చిల్డ్రన్ బెడ్రూమ్ బాల్కనీ అండి. ఇది ఆల్రెడీ వర్క్ నడుస్తుంది, టైల్స్ వర్క్ అయిపోయింది. మొత్తం కూడా చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూస్తే మన ప్రాజెక్ట్ మొత్తం కూడా అవుపడుతుంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ బాల్కనీ చూస్తే మనకి టీసీఎస్ అవుపడదు. మన మాస్టర్ బెడ్రూమ్ చూస్తుంటే మనకి టీసీఎస్ అవుపడుతుంటుంది.
రైట్, ఇది మనం బాల్కనీ కూడా చూడండి 10 feet ఉన్నాయి. ఇందాక ఆల్రెడీ చూపెట్టాను మీకు. ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఆదిపట్ల TCS దగ్గర ఉందండి. ఇది 5 ఎకరాలు కన్స్ట్రక్షన్ చేస్తారు. 640 ప్లాట్స్ వస్తున్నాయి. ఎవరికైనా సరే ఈ ప్రాజెక్ట్ నచ్చి కొనాలనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాల్ చేసి లేదా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ మొత్తం కనుక్కొని ప్రాజెక్ట్ విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.